ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఒక ప్రమాదకరమైనటువంటి మలుపులో ఉన్నాయి. అధికారం మారినా, పాలకులు మారినా క్షేత్రస్థాయిలో రాజకీయ సంస్కృతి మాత్రం మారడం లేదని ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గత 5 ఏళ్ల వైసీపీ హయాంలో సాగిన దాడుల పరంపరను ప్రజలు అసహించుకొని మార్పు కోరుకుంటే, ఇప్పుడు అదే బాటలో తెలుగుదేశం పార్టీ పయనిస్తోందా అన్న అనుమానాలు సామాన్యుల్లో బలపడుతున్నాయి. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇండ్లపై జరిగిన దాడులు కేవలం వ్యక్తులపై జరిగిన దాడులు కాదు. అవి వ్యవస్థాగత వైఫల్యానికి, హెచ్చురిల్లుతున్న ప్రతీకార రాజకీయాలకు నిలువుటద్దాలుగా నిలుస్తున్నాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష గొంతుకను నొక్కేయడానికి భౌతిక దాడులను ఒక ఆయుధంగా వాడుకున్నారనే విమర్శలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి, పట్టాభి ఇంటిపై విధ్వంసం, సాక్షాత్తు చంద్రబాబు నివాసం ముట్టడికి జోగి రమేష్ వెళ్లడం వంటి ఘటనలు రాష్ట్ర చరిత్రలో చీకటి రోజులుగా మిగిలిపోయాయి. అధికారం మాది, చట్టం మా జోబిలో ఉంది అన్న అహంకారంతో ఆనాడు వైసీపీ నేతలు వ్యవహరించారు. ఆ అహంకారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నికలలో చరమగీతం పాడారు. కానీ నేడు సీన్ మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వినూత్న పాలన అందిస్తుందని ఆశించిన ప్రజలకు మళ్ళీ అవే దాడులు, అవే విధ్వంస దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంబటి రాంబాబు వ్యాఖ్యలు తప్పు కావచ్చు, లోకేష్పై జోగి రమేష్ వాడిన పదజాలం అభ్యంతరమై ఉండవచ్చు. కానీ ఒక రాజకీయ నాయకుడు మాట్లాడిన మాటకు సమాధానంగా దాడులు కాకూడదు. ప్రజాస్వామ్యంలో విమర్శకు ప్రతి విమర్శ ఉండాలి, కానీ నిప్పు పెట్టడాలు, కారు అద్దాలు పగలగొట్టడాలు ఉండకూడదు. రాష్ట్రంలో హోంశాఖ ఉందా, పోలీసులు ఉన్నారా అన్న సందేహం ఈ సంఘటనలను చూసినప్పుడు కలగక మానదు. ఒక మాజీ మంత్రి ఇంటికి నిప్పు పెడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం లేదా నిరోధించడంలో వైఫల్యం చెందడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం. అధికారంలో ఉన్న పార్టీకి పోలీసులు, దర్యాప్తు సంస్థలు అండగా ఉంటాయి. ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారిపైన కేసులు పెట్టవచ్చు, చట్ట ప్రకారంగా వారిని జైలుకు పంపవచ్చు. కానీ కార్యకర్తలను ఉసిగొల్పి ఆయా నాయకులపై దాడులకు దిగడం వల్ల ప్రభుత్వానికి గౌరవం పెరుగుతుందా లేక తగ్గుతుందా అనేటువంటిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన చేసుకోవాలి. నిజానికి వైసీపీ నేతల తీరు పట్ల ప్రజలలో ఇప్పటికీ ఆగ్రహం ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇలా దాడులకు దిగడం వల్ల బాధితులుగా వైసీపీ నేతలకు ప్రజల్లో సానుభూతి పొందే అవకాశం కల్పిస్తున్నారు. తప్పు చేసిన వారిని చట్టం శిక్షిస్తే ప్రజలు హర్షిస్తారు. కానీ అధికార పార్టీ నేతలే శిక్ష వేస్తామంటే అది అరాచకం అనిపించుకుంటుంది. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు ఏవైతే చేశారో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అవే చేస్తుంటే ప్రజలు ఎందుకు కూటమికి ఓటేశారో అర్థం కాని పరిస్థితి ఇప్పుడుంది. నాడు వైసీపీ శ్రేణులు మా పార్టీ ఆఫీస్పై దాడి చేశాయి కాబట్టి నేడు మేము వారి ఇండ్లపై దాడి చేస్తాం అనడం ప్రజాస్వామ్య సూత్రం కాదు, అది ఫ్యాక్షన్ ఆలోచన ధోరణి కూడా. గత ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం వారి కక్ష సాధింపు చర్యలు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా ఇదే బాట పడితే రేపు ప్రజలు కూడా మరో నిర్ణయం తీసుకోరా? రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం శాశ్వత కక్షలు రాజ్యమేలుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అరాచకాలు జరిగాయని, వ్యవస్థలు ధ్వంసమయ్యాయని గొంతు చించుకున్న నాయకులే నేడు అదే బాటలో పయనించడం అత్యంత విచారకరం. నాటి వైసీపీ పాలనలో ప్రతిపక్ష నేతల ఇండ్లపై దాడులు జరిగినప్పుడు దానిని రాక్షస పాలనగా అభివర్ణించిన వారు నేడు తమ క్యాడర్, ప్రత్యర్థి పార్టీ నాయకుల ఇండ్లకు నిప్పు పెడుతుంటే ఏమని పిలవాలో సమాధానం చెప్పాలి. విమర్శకు విమర్శతో సమాధానం చెప్పలేని బలహీనత, భౌతిక దాడుల ద్వారా భయపెట్టాలనుకునే అనారిక ధోరణి రెండు పార్టీల్లోనూ సమానంగా ఉండటం రాష్ట్ర దౌర్భాగ్యం. రాజకీయాల్లో వైఖరి అనేది అధికారాన్ని బట్టి మారకూడదు. నాడు పట్టాభి ఇంటిపై దాడి జరిగినప్పుడు చట్టం ఏమైపోయిందని ప్రశ్నించిన గొంతులే నేడు జోగి రమేష్ ఇంటికి నిప్పు పెడుతుంటే మౌనంగా ఉండటం ద్విపత్రాభినయం కాక మరేంటి?
నాడు పోలీస్ వ్యవస్థను వైసీపీ తన జోబి సంస్థగా వాడుకుందని ఆరోపించిన వారు నేడు అదే పోలీసులను తమ కార్యకర్తల విధ్వంసానికి మూగ సాక్షులుగా మార్చడం ప్రజాస్వామ్య విలువలకే గొడ్డలిపెట్టు. వైసీపీ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్ది సరికొత్త రాజకీయ సంస్కృతిని ప్రవేశపెడతామని ప్రజలు కూటమికి పట్టం కట్టారు. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే కేవలం వేటగాడు మారాడే తప్ప వేట ఆగలేదన్నది స్పష్టమవుతోంది. అధికారం చేతిలో ఉన్నప్పుడు చట్టాన్ని అమలు చేయడంలో చూపించాల్సిన పటిష్టత ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవడంలో చూపించడం వల్ల పాలనపై పట్టు సడలుతుంది. తప్పును తప్పుతో సరిదిద్దాలనుకోవడం రాజకీయ అజ్ఞానమే అవుతుంది. ఈ ప్రతీకార చక్రం ఇలాగే తిరుగుతుంటే రేపు అధికారం మారినప్పుడు మళ్ళీ ఇదే సీన్ పునరావృతం కాదా? ఈ హింసా రాజకీయాలకు ముగింపు పలకాల్సిన బాధ్యత ముమ్మాటికి అధికార పక్షానిదే. ప్రతిపక్షం అంటేనే రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది, అధికారాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ అధికారంలో ఉన్న పార్టీ పెద్దన్న పాత్ర పోషించాలి. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, ఐటీ కంపెనీలు తరలి రావాలన్నా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలి. రాజకీయ దాడులు, ఇళ్లకు నిప్పు పెట్టడాలు జరిగే రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు రావడానికి జంకుతారు. రాజకీయాలంటే కేవలం ఒకరిని కొట్టుకోవడం, తిట్టుకోవడం అనే అభిప్రాయం యువతలో బలపడుతోంది. ఇక భవిష్యత్ నాయకత్వాన్ని కూడా ఈ అంశాలు దెబ్బతీస్తాయి. ఇలాంటి దాడులు జరిగినప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో చర్చ అంతా వీటిపైనే ఉంటుంది. దీంతో నిరుద్యోగం, ధరల పెరుగుదల, అమరావతి నిర్మాణం వంటి ప్రధాన అంశాలు తెరమెరుగవుతాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ దాడుల వైరస్ ఇక్కడితో అంతం కావాలి. ఒకరి తప్పు చేస్తే మరొకరు అంతకంటే పెద్ద తప్పు చేయడం పరిష్కారం కాదు. చట్టం తన పని తాను చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ శ్రేణులను కట్టడి చేయాలి. లోకేష్ వంటి యువ నాయకులు క్యాడర్కు క్రమశిక్షణ నేర్పాలి. మరొక వైపు వైసీపీ నేతలు కూడా తమ భాషను నియంత్రించుకోవాలి. బూతులు మాట్లాడడమే రాజకీయం అనుకుంటే ప్రజలు గతంలో ఇచ్చిన తీర్పును మళ్ళీ పునరావృతం చేస్తారని వైసీపీ గ్రహించాలి. ప్రజలు అధికారం ఇచ్చింది అభివృద్ధి చేయడానికి, కక్ష సాధింపులు చేయడానికి కాదు. వైసీపీ చేసిన తప్పులనే తెలుగుదేశం పార్టీ పునరావృతం చేస్తే రాబోయే కాలంలో ప్రజలు మహాకూటమికి కూడా వీరికి వారే నయం లేదా వారికంటే వీరే ఘోరమనే నిర్ణయానికి వచ్చే ప్రమాదము ఉంది. ప్రజాస్వామ్య దేశంలో చట్టం గెలవాలి కానీ దండన కాదు అన్నటువంటి మూల సూత్రాన్ని ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు, ఆ పార్టీ నేతలు గ్రహించాలి.